సాయి లేవురా, కాలేజ్కి టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరేనమ్మా. అంకుల్, ఈ బైక్ ప్రైస్ ఎంత? 2 లక్షలు రా బాబు. అమ్మా అమ్మా, నాకు ఒక బైక్ కావాలి. నా ఎడ్యుకేషన్ కోసం 2 లక్షలు దాచావు కదా, అవి నేను బైక్ కొనుక్కుంటే. అవి నీ ఎడ్యుకేషన్ కోసం దాచాను కదరా. ఇప్పుడు నీకు బైక్ కొంటే ఎడ్యుకేషన్ కి డబ్బులు ఎవరిస్తారు? నెక్స్ట్ మంత్ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందులో నీకు ఫస్ట్ గానీ సెకండ్ ర్యాంక్ గానీ వస్తే నీకు ఫ్రీ సీట్ వస్తుంది. 4 years నీ ఎడ్యుకేషన్ కి డబ్బులు అవసరం లేదు. అప్పుడు నీకు బైక్ కొంటాను. కాలేజ్కి వెళ్ళరా. సరే సాయి, బాయ్ రా. ఈరోజు మనకు వచ్చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ అయితే భరద్వాజ్కి అయితే ఫస్ట్ ర్యాంక్స్ వచ్చింది. సెకండ్ ర్యాంక్ అయితే వినయ్కి వచ్చింది. మన 2 మార్కుల వల్ల మిస్ అయిపోయాయి. నువ్వు థర్డ్ ర్యాంక్ వచ్చావు, ఫ్రీ సీట్ పొందలేకపోయావు. కానీ బాధపడకు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది. అమ్మ ఏంటంటదో. సాయి రారా, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేమో ఒకసారి రా, అప్పుడు చెప్పు. అమ్మ, నేను ఎగ్జామ్స్ లో నేను థర్డ్ ర్యాంక్ వచ్చిందమ్మా. 2 మార్కుల వల్ల పోయిందమ్మా. అమ్మ, మరి నాకు బైక్ కొనిస్తావా? మరి నీ ఎడ్యుకేషన్ కి డబ్బులు ఎవరు ఇస్తారు నీకు బైక్ కొంటే? అవును కదా. అరే మామ, నాకు ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది అని మా డాడీ నాకు బైక్ కొనిచ్చారా. బాగుందా? అరే సాయి, నీకు ఎగ్జామ్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది కదా, నీకు మరి మీ అమ్మ బైక్ కొనలేదా? నాకు అంత అదృష్టం లేదురా మామ. సాయి, రైడ్కి వస్తావేట్రా? రానులే మామ, నువ్వు పోరా. సరేరా మామ, వెళ్తానైతే. ఎవరిది కొత్త బైక్ ఇక్కడ ఉంది? ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా? ఒకసారి అమ్మకి వెళ్ళి అడుగుదాం, ఇంట్లోకి వెళ్ళి. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? అమ్మా, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా? రాలేదురా. ఎందుకు? ఒకసారి కిందకి రా అమ్మా. ఇది ఎవరిదమ్మా ఈ బైక్ కొత్తది? అంటే సాయి, నేను దేవుడికి అడిగేశారా? ఏమని అడిగావమ్మా? దేవుడా, వాడు కాలేజీకి ఫస్ట్ సెకండ్ రాకపోయినా థర్డ్ అయినా వచ్చాడు. వాడు చదువు నాకు తెలుసు. అందుకే వాడు ఎడ్యుకేషన్ డబ్బులతో కాకుండా నా సొంత డబ్బులతో కొనడమే నాకు ఇష్టం. అన్నా, ఈ బైక్ ఎంత అన్నా? 2 లక్షలమ్మా. అన్నా, ఈ బైక్ మా ఇంటికి పార్సల్ చేసేయండి అన్నా. సరేనమ్మా, పార్సల్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఒక్కసారి మనం రైడ్కి వెళ్ళేసి వద్దాం రా అమ్మా.